హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షన్‌లకు జనవరి 2026 నుండి మారే కొత్త మార్పులు ఇవే అండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2025వ సంవత్సరం ముగిసి 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ జనవరి 1వ తేదీ నుండి మన దైనందిన జీవితాల్లో ప్రభావితం చేసే పలు కీలక మార్పులు అమల్లోకైతే రాబోతున్నాయి. ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ప్రభుత్వం మరియు బ్యాంకింగ్ రంగాలు కొత్త నిబంధనలను తీసుకొస్తాయి. ఈ క్రమంలో 2026 జనవరి నుండి అమల్లోకి రానున్న ఆ ముఖ్యమైన మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు అమలుపై జనవరిలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రం వేతన సవరణ చేస్తూ ఉంటుంది. ఈ కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం పెరగడంతో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌లో కూడా మార్పులొస్తాయి. దీనివల్ల సుమారు 50,00,000 మంది ఉద్యోగులు మరియు 65,00,000 మంది పెన్షనర్ల జీతాలు, పెన్షన్‌లు గణనీయంగా అయితే పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పీఆర్సీని అనుసరించేటటువంటి ఇతర సంస్థల ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. బ్యాంకింగ్ రంగం విషయానికొస్తే కొత్త ఏడాదిలో రుణగ్రహీతలకు తీపి కబురు అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీని ప్రభావంతో 2026 జనవరి నుండి అన్ని రకాల లోన్ల మీద వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. మీరు సొంతంగా ఇల్లు కొనాలన్నా, కొత్తగా కారు తీసుకోవాలనుకున్నా లేదా వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకున్నా జనవరి తర్వాత దరఖాస్తు చేసుకుంటే తక్కువ వడ్డీతో ఈఎంఐ భారం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాలనుకునే వారు ఈ మార్పులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ఆర్థిక లావాదేవీల భద్రత మరియు పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం పాన్ ఆధార్ లింక్‌ను జనవరి 2026 నుండి మరింత కఠినతరం చేస్తోంది. బ్యాంకింగ్ సర్వీసులు నిరంతరాయంగా కొనసాగాలన్నా, ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా ఈ రెండిటికి అనుసంధానం తప్పనిసరి. ఒకవేళ గడువులోగా లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాకపోవడమే కాకుండా అధిక సంఖ్యలో టీడీఎస్ కోత పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పెన్షనర్లు మరియు ఉద్యోగులు తమ డాక్యుమెంట్లను సరిచూసుకోవాలి. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో కూడా విప్లవాత్మక మార్పు అయితే రాబోతోంది. జనవరి నుండి దేశవ్యాప్తంగా రైతులకు యూనిక్ ఐడీ కార్డు విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ డిజిటల్ ఐడీ ద్వారానే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం, ఇన్సూరెన్స్ మరియు ఇతర సబ్సిడీలు నేరుగా అందుతాయి. అర్హులైన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరాలని, మధ్యవర్తుల ప్రమేయం తొలగించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రైతులు తమ భూమి రికార్డులను మరియు ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరము. ఇక సామాన్యుల వంటగది బడ్జెట్‌ను ప్రభావితం చేసే గ్యాస్ సిలిండర్ ధర విషయానికి వస్తే ప్రతి నెల 1వ తేదీనే చమురు సంస్థలు ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా జనవరి 1వ తేదీ నుండి గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ మరియు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులుండవచ్చు. గత కొన్ని నెలల ధోరణి చూస్తే వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగేలాగా ధరలు తగ్గుతున్నాయని ఆశిస్తున్నారు. వీటితో పాటు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఇన్సూరెన్స్ పాలసీల నామినేషన్ నిబంధనలో కూడా కొత్త ఏడాదిలో మారవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మార్పులను గమనిస్తూ తదనుగుణంగా తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ఉత్తమం. సో, ఈ వీడియోని మీ తోటి మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.